హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విశ్రుత్ వ్లాగ్స్. లేత కంకులు తీసుకోండి, పొట్టు తీసిన కంకులని ఒలుచుకోండి. అన్ని కంకులని ఇలా ఒలుచుకోండి. తర్వాత అన్ని మక్కలు మిక్సీ గిన్నెలో వేసి గ్రైండ్ చేసుకోండి. మక్కలు మొత్తం గ్రైండర్లో వేసి ఇలా మొత్తం మెత్తగా పట్టుకోవాలి. పిరికెడు కరివేపాకు, వెల్లుల్లాకు, తగినంత కొత్తిమీర, నెక్స్ట్ జీలకర్ర, ఉల్లిగడ్డలు, ధనియాలు వేసుకోవాలి. వేసి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం చక్కెర కూడా వేసుకోవాలి. వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నిటిని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పిండిలో వేస్తూ కలుపుకోవాలి. వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మొత్తం కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. పెట్టి దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఇటెక్కుతుంది, ఒత్తి వేసుకోవాలి. గారెని చక్కగా కాల్చుకోవాలి. ఇలా కాలాక తీసుకోవాలి. అన్ని వాయలు ఈ విధానంగానే చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత క్రిస్పీగా వచ్చాయో గారెలు. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బగారాకు 3 యాలకులు, 3 లవంగాలు, చెక్క, కస్తూరి మెంతి తీసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 2 గ్లాసుల ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీటెక్కింది. బగారా సామాను వేసుకోవాలి. వెల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవి బాగా వేగనివ్వాలి. ఇలా వేగుతుండగా అల్లం వేసుకోవాలి. అల్లం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా వేగాక మనం నాటుకోడి చికెన్ వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలా ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టి నూనెలో 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కర్రీని కలుపుకోవాలి.
ఇప్పుడు చికెన్ 50% ఉడికింది. ఇప్పుడు కారం అనేది వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకోవాలి. కారాన్ని కలపకుండా చికెన్ని 5 మినిట్స్ క్యాప్ పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు కర్రీని కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకున్నాక కర్రీని కలుపుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టి 10 to 15 మినిట్స్ ఉడకనివ్వాలి. నాటు కోడిగుడ్లు కూడా వేసుకుంటున్నాం. గ్రేవీ కోసం ఆనియన్స్, టమాటోస్, యాలకులు, లవంగాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాన్ని కర్రీలో వేసుకోవాలి. కలుపుకోవాలి. తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు క్యాప్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలి. కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.